హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ ఫర్ అనిత. ఈ వీడియోలో బిల్డర్ జెల్ ఓవర్లేస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఫస్ట్ నెయిల్స్ చేసుకునే ముందు నెయిల్ ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి అని చెప్తుంటాను కదా. సో నేను అది ఆల్రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు నెయిల్ ప్రైమర్ తీసుకొని సింగిల్ కోట్లో అన్ని ఫింగర్స్కి అప్లై చేసేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి మనకి ఎయిర్ డ్రయర్. సో దీన్ని యూవీ ల్యాంప్లో డ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒక 30 సెకండ్స్ అలా వదిలేస్తే మనకి ప్రైమర్ డ్రై అయిపోతుంది. నెక్స్ట్ బేస్ కోట్ తీసుకొని అన్ని ఫింగర్స్కి అప్లై చేసుకొని 60 సెకండ్స్ యూవీ ల్యాంప్లో క్యూర్ చేయాలి. ఇది వచ్చేసి బిల్డర్ జెల్. ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పేది దీని గురించి అనమాట. సో ఇది అన్ని ఫింగర్స్కి సింగిల్ కోట్ అప్లై చేసుకోవాలి. చాలా థిన్ లేయర్ అప్లై చేయాలి. తర్వాత అన్ని ఫింగర్స్ ఒకేసారి మనము యూవీ ల్యాంప్లో 30 సెకండ్స్ క్యూర్ చేసుకుంటాం. ఇప్పుడు ఈచ్ ఫింగర్ ఎట్ ఎ టైం మనము ఫినిష్ చేసేస్తాం అనమాట. ఎలా అంటే ఫస్ట్ సెకండ్ కోట్ సింగిల్ కోట్ వేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించినట్టుగా థర్డ్ కోట్ వచ్చేసి 1 డ్రాప్ బిల్డర్ జెల్ తీసుకొని క్యూటికల్ లైన్ దగ్గర వేసి కార్నర్స్ మాత్రమే ప్రోడక్ట్ని బ్రష్తో డ్రాగ్ చేస్తూ ఉండాలి. నెయిల్ మిడిల్లో ఉన్న ప్రోడక్ట్ని మాత్రం టచ్ చేయకూడదు. అక్కడున్న ప్రోడక్ట్ ఎపెక్స్ ఫామ్ అవ్వాలి. అందుకనే మనము సైడ్ నుంచి మాత్రమే ప్రోడక్ట్ని థిన్ బ్రిజిల్స్ ఉన్న బ్రష్తోని డ్రాగ్ చేస్తూ ఉంటాము. వన్స్ ఆల్ ఓవర్ నెయిల్ ప్రోడక్ట్ అప్లై చేసిన తర్వాత ఇమీడియట్గా క్యూర్ చేయకుండా మనకి అపెక్స్ ఫామ్ అయిందా లేదా చెక్ చేసుకొని అప్ సైడ్ ఫింగర్ని డౌన్ సైడ్ చేసి కొన్ని సెకండ్స్ హోల్డ్ చేయాలి. సో దట్ మనకి ప్రోడక్ట్ అనేది ఒక సెంటర్ ఆఫ్ ద నెయిల్లో ఫామ్ అయ్యి మనకి అపెక్స్ క్రియేట్ అవుతుంది అనమాట. అపెక్స్ క్రియేట్ అయిన తర్వాత 60 సెకండ్స్ యూవీ ల్యాంప్లో క్యూర్ చేయాలి. సో ఇక్కడ రిమైనింగ్ ఫింగర్స్ కూడా నేను అన్ని సేమ్ మెథడ్లో చేసేసాను. యాక్చువల్గా ఈ బిల్డర్ జెల్ ఓవర్లేస్ చేయడానికి ఇంకో మెథడ్ కూడా ఉంటుంది. నేను లైట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను క్యూటికల్ లైన్ దగ్గర బిల్డర్ జెల్ డ్రాప్ వేసి బ్రష్తో ప్రోడక్ట్ని వైపింగ్ మెథడ్లో ఆల్ ఓవర్ నెయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి, నేను వీడియోలో చూపించినట్టుగా. ఇంకా క్యూటికల్ వాల్స్ దగ్గర ప్రోడక్ట్ స్ప్రెడ్ చేయడానికి డీటెయిల్ బ్రష్ యూస్ చేశాను కదా. ఇక్కడ నేను చెప్పబోయే సెకండ్ మెథడ్లో ప్రోడక్ట్ అంటే బిల్డర్ జెల్ సెంటర్ ఆఫ్ ద నెయిల్లో వేస్తామన్నమాట. వేసేసి ఇంకా డీటెయిల్ బ్రష్ అంటే థిన్ బ్రిజిల్స్ బ్రష్ ఉంది కదా, దాంతో ప్రోడక్ట్ని ఆల్ ఓవర్ నెయిల్ ఈవెన్గా స్ప్రెడ్ చేస్తాం. మనకి అక్కడ ఎపెక్స్ ఫామ్ అవ్వాలి కాబట్టి అప్ సైడ్ ఫింగర్ని డౌన్ సైడ్ చేసేసి కొన్ని సెకండ్స్ హోల్డ్ చేసి యూవీ ల్యాంప్లో 60 సెకండ్స్ క్యూర్ చేసుకుంటాం. సో సేమ్ మెథడే, బోత్ సిమిలరే. ఏంటి అంటే ఇక్కడ ప్రోడక్ట్ అన్నది మనం ఫస్ట్ మెథడ్లో క్యూటికల్ లైన్ దగ్గర వేస్తాము, సెకండ్ మెథడ్లో సెంటర్ ఆఫ్ ద నెయిల్లో వేస్తాం, అంతే డిఫరెన్స్. వీడియోలో చూపించినట్టు స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోతే పర్ఫెక్ట్గా వస్తుంది. యాక్చువల్గా ఇక్కడ నా నెయిల్స్ షార్ట్ నెయిల్స్. సో నేను ఎపెక్స్ కూడా నేను తక్కువ ఇచ్చాను, ఎందుకంటే లాంగ్ నెయిల్స్ ఉంటేనే ఎపెక్స్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. సో నా నెయిల్స్కి సూటబుల్గా నేను తక్కువ ఎపెక్స్ క్రియేట్ చేశాను. ఇంకా బిల్డర్ జెల్ ఓవర్లేస్ ఫినిష్ అయిపోయింది. ఇక్కడ కలర్ వేసుకోవాలి అనుకుంటే ఏదైనా కలర్ చూస్ చేసుకొని ఒక 2 కోట్స్ కలర్ వేసేసుకొని తర్వాత క్యూర్ చేసేసుకొని టాప్ కోట్తోని సీల్ చేసేసి మళ్ళీ క్యూర్ చేసేసి క్యూటికల్ ఆయిల్తో మసాజ్ చేసేసుకుంటే అయిపోతుంది. బట్ ఇక్కడ నాకు ఈ లుక్ నచ్చింది, నాకు సింపుల్గా కావాలి అని చెప్పి జస్ట్ నేను టాప్ కోట్తోని సీల్ చేసేసి క్యూటికల్ ఆయిల్ అప్లై చేసేసాను. సో ఇది వచ్చేసి ఫైనల్ లుక్ ఆఫ్ బిల్డర్ జెల్ ఓవర్లేస్ ఆన్ న్యాచురల్ నెయిల్స్. సో ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, కమెంట్ అండ్ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.